సినిమా ఇండస్ట్రీకి చెందిన ఏ ఒక్కరికి కష్టం వచ్చినా మొత్తం ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నా నేనున్నాను అంటూ ముందుకు నడిచే స్టార్ మనసున్న మెగాస్టార్ చిరంజీవి. ఎంతోమంది పేద కళాకారుల కోసం తన వంతు సహకారం అందించిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొంతమంది పేద కళాకారుల కోసం అపోలో ఆసుపత్రి ద్వారా చికిత్స చేయించారు. ఇప్పుడు చిరంజీవి సీనియర్ నటుడు ఎన్నో సినిమాల్లో కామెడీ విలన్గా కనిపించిన ఫిష్ వెంకట్కి సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. అపోలో ఆసుపత్రిలో చికిత్సకు ఏర్పాట్లు చేయడం ద్వారా తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన పేద కళాకారులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నా తన వంతు సాయాన్ని అందించేందుకు ముందుంటారు. ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య ఏదో విధంగా పరిష్కారం చూపించే గొప్ప వ్యక్తి చిరంజీవి అని ఆయన అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు. తాజాగా మరోసారి చిరంజీవి తన మంచి మనసును చాటుకున్నారు. కామెడీ విలన్గా అందరికీ సుపరిచితుడు అయిన ఫిష్ వెంకట్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్లో ఫిష్ వెంకట్ తన దయనీయ పరిస్థితిని తెలియజేశారు. ఆ సమయంలోనే పలువురు సినీ ప్రముఖులు, మీడియాకు చెందిన వారు ఆయనకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఎవరికి తోచిన సాయం వారు చేశారు. విషయం చిరంజీవి వరకు వెళ్లడంతో ఆయన ఫిష్ వెంకట్ గురించి ఎంక్వైరీ చేశారట. వెంటనే అపోలో ఆసుపత్రిలో తన తరఫున ఫిష్ వెంకట్కి ఉచిత చికిత్స అందించాలని సూచించాడట. ఇప్పటికే అపోలో ఆసుపత్రిలో ఫిష్ వెంకట్ చికిత్స ప్రారంభమైంది. అంతేకాకుండా చిరంజీవి ఎప్పటికప్పుడు వెంకట్ ఆరోగ్య పరిస్థితిని అపోలో వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారట. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రుల సహాయ నిధికి ₹1,00,00,000 విరాళం అందించి గొప్పతనం చాటుకున్న మెగాస్టార్ ఇప్పుడు చిన్న నటుడు, ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న ఫిష్ వెంకట్కి తన వంతు సహాయం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ ఉన్నారు. 100 కోట్ల పారితోషికం తీసుకునేవారు, ఫిష్ వెంకట్తో కలిసి నటించిన వారు ఉన్నారు. కానీ ఆయనకు సహాయం చేసేందుకు చిరంజీవి తప్ప ఎవ్వరూ ముందుకు రాకపోవడం దారుణం. చిరంజీవి గొప్పతనానికి ఇది మరో ప్రత్యక్ష సాక్ష్యమంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు. చికిత్సకు అయ్యే ఖర్చు అంతా తాను భరిస్తానంటూ మెగాస్టార్ హామీ ఇవ్వడం గొప్ప విషయం. ఇన్నాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చావు కోసం ఎదురు చూస్తున్నట్లు కన్నీళ్లు పెట్టుకున్న ఫిష్ వెంకట్కి ఇప్పుడు చిరు సాయంతో బతుకుపై ఆశ చిగురించి ఉంటుందని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిరు ఇలాగే భవిష్యత్తులోనూ మంచి మనసు చాటుకుని ఆపదలో ఉన్న వారి కోసం ఆపద్ బాంధవుడుగా ఆదుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బింబిసారా దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేస్తున్నాడు. చకచకా షూటింగ్ చేస్తున్న మేకర్లు మరో 2 నెలల్లో షూటింగ్కు గుమ్మడికాయ కొట్టబోతున్నట్లు చెబుతున్నారు. 2025 సంక్రాంతికి విశ్వంభర సినిమాతో మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. త్వరలోనే సినిమా గ్లిమ్స్ను విడుదల చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు.